అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీ ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టారు. సో ఈ మీటింగ్ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతానికి టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళ హనీమూన్ నడుస్తోంది. చూద్దాం ఎన్నాళ్ళు నడుస్తుందని చూద్దాం. కొంత సమయం వారికి గడువిద్దాం. శిశుపాలుడి తప్పుల్లాగా చంద్రబాబు నాయుడు గారి తప్పులను మనం లెక్కిద్దాం. ఎన్నికల ఫలితాలు శకును వేసిన పాచిక మాదిరిగా వచ్చాయి. ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఈవీఎంల వ్యవహారం మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. మనం 40% మంది ప్రజలు మన వైపే ఉన్నారు. ప్రజాబలం మనకున్నంతకాలం మనం గట్టిగానే ఉంటాం, గట్టిగానే పోరాడతాం. జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. గడిచిన 5 ఏళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ లేని జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసాం. చచ్చాం నాయన. ఓడిపోయిన తర్వాత కూడా 99% వదలండి అయ్యా బాబోయ్. మొత్తం సర్లే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఏంటో విందామంటే ఇక్కడ కూడా 99% గోలేనా? అసలు మైండ్ పోతుంది నాకైతే. నాయన మీరు అమలు చేయలేదు. 99% మీరు అమలు చేస్తే మీకు నిజంగానే 170 సీట్లు వచ్చేవి బాబోయ్. అసలు 99% హామీలు ఏ రకంగా అమలు చేశారు? ఓడిపోయిన తర్వాత అయినా నిజం చెప్పండి. ఓడిపోయిన తర్వాత అయినా నిజం చెప్పాలి కదా. అసలు మనకి మైండ్ లేదా? కామన్ సెన్స్ లేదా? మైండ్లో గుజ్జు లేదా? మీకు లేదా? ప్రజలకు లేదా? ప్రజలకు ఉందే నిరూపించుకున్నారు కాబట్టి ఆ తీర్పు ఇచ్చారు. సో మీకు లేదు. మీరు ఆ మైండ్లో గుజ్జు పెట్టుకోండి, ఆలోచించడం నేర్చుకోండి. ఇంకా 99% హామీలు అమలు చేశారంటారు. సిపిఎస్ రద్దు చేయలేదు, మెగా డిఎస్సీ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్స్ ఇవ్వలేదు, 25 లక్షలు ఇల్లు కట్టలేదు. ఇచ్చిన 9 రత్నాల్లో 5 రత్నాల వరకు సరిగ్గా చేయనే లేదు. ఇంకా అన్నీ చేస్తాం. కళ్ళు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా. మద్య నిషేధం చేయలేదు, మెగా డిఎస్సీ ఇవ్వలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఇంకా 99% హామీలు అమలు చేసామని ఏమాత్రం అంటారు? ఓడిపోయిన తర్వాతకైనా ఎలాగండి? ఇలాగైతే ప్రతిపక్షంగా కూడా పనికిరారండి. ఇలాగైతే నేను ఓపెన్గా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ వీడియో ఎవరు చూస్తున్నా సరే మీ పార్టీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. ఇలా ఉంటే ప్రతిపక్షంగా కూడా పనికిరారు. నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత కూడా పనికిరారు. 99% హామీలు అమలు చేసామని ఏ విధంగా చెప్తారు? నిజంగా మీరు 99% హామీలు అమలు చేస్తే జనం మీకు ఆ ప్లేస్లో ఉంచరు. 11 సీట్లు ఇవ్వరు. కనీసం 50 సీట్లైనా ఉంచి గౌరవప్రదమైన స్కోర్ ఇచ్చేవాళ్ళు. మీరు ప్రజల్లో చెవుల్లో పువ్వులు పెడుతున్నారని వాళ్ళకి అర్థమైంది. ప్రజల ఆత్మాభిమానాల మీద దెబ్బ కొడుతున్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి ఆ అబద్ధ బతుకులోకి తోసేయాలనుకుంటున్నారు. అందుకే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. బాబు మాకు నిజాలు కావాలి, మాకు ఫేక్ ప్రపంచం వద్దు, రియాలిటీ షో వద్దు, మాకు రియాలిటీ కావాలని ఈ తీర్పు ఇచ్చారు. 99% హామీలు, 99% హామీలు. అదేమన్నా నిద్ర కలవరిస్తున్నారేంటి? అదేమన్నా పద్యం, వేమన పద్యమా? కలవరిస్తున్నారా? ఆగక్కర్లా. ఇప్పుడు ఒక 70%, 80%, 75% అమలు చేసామంటే బాగుంటుంది. ఇంకా 99% హామీలేనా? కళ్ళు ఎదురుగా కనిపిస్తున్నాయి. నాకు ఇంత కోపం రావడానికి కారణం ఏంటంటే కళ్ళు ఎదురుగా కనిపిస్తున్నాయి. మెగా డిఎస్సీ లేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, మద్య నిషేధం చేయలేదు, ఇన్ని చేయలేదు. ఇంకా 99% హామీలు అంటే ఏంటో. మంచి చెప్దామన్నా మంచి కూడా చెప్పనివ్వరండి నా చేత. ఆ పార్టీకి సర్లే సలహాలు ఇద్దాం, సూచనలు ఇద్దాం, నాకున్న నాలెడ్జ్తో, నాకున్న పరిజ్ఞానంతో 4 మంచి మాటలు చెప్దామని వీడియోలు చేస్తుంటే ఆ పార్టీకి కాస్త సహకరిద్దాం అనుకుంటే సహకరించనివ్వట్ల. మీకు ఆ సీమరాజనే కరెక్ట్ వెళ్ళండి. సో 2.7 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు వివక్ష లేకుండా అందించాం. ఓకే, దీన్ని ఒప్పుకుంటా. 2.7 లక్షల కోట్లు లంచాలు వివక్ష లేకుండా అందించారు. బటన్ నొక్కడం ద్వారా అందించారు. ఏ నెలలో ఏమి ఇస్తామో ప్రతి సంవత్సరం క్యాలెండర్ విడుదల చేసి ఆ మేరకు మాట తప్పకుండా పథకాలు అమలు చేసాం. ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా చూడని మార్పులు, గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేసాం అని చెప్పి మీరందరూ ఎమ్మెల్సీలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీరందరూ కూడా జనంలో తిరగండి. మనం టైం చూసి రాజకీయాలు చేద్దాము. ప్రభుత్వం కొత్తగా వచ్చింది కదా, ఈ ప్రభుత్వ పనితీరు కొన్నాళ్ళు అబ్జర్వ్ చేద్దాము. వీళ్ళు ఏమైనా తప్పు చేస్తే కనుక అప్పుడు వదలొద్దు, అప్పుడు జనంలోకి వెళ్దాము అని చెప్పారనమాట. సో ఇట్లా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రివ్యూ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ అట్లీస్ట్ ఇంటర్నల్ మీటింగ్లో అయినా సరే నిజాలు మాట్లాడుకోండి. నేను వైసీపీ వాళ్ళకి ఇచ్చే సలహా అదే. బయట మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు చెప్పండి. అది మీ ఇష్టం, మీ పార్టీ, మీ బతుకు, మీ పార్టీ, మీ ఇష్టం, మీ అబద్ధాలు మీరు పోండి, ఎలాగో పోండి. కానీ ఇంటర్నల్ మీటింగ్లో అయినా సరే నిజాలు చెప్పుకోండి, నిజాలు మాట్లాడండి. అప్పుడు బాగుపడతారు. థ్యాంక్ యూ.